ఏమండోయ్ మా అత్తారింటి కాడ మల్లంపూడిలో మల్లంపూడమ్మ జాతర జరుగుతుందన్నాను కదా, అక్కడికి వచ్చామండి. అక్కడ అమ్మవారి దగ్గర ఒకడు నిలబడి అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. అక్కడ 3 గుడిసెల్లా వేసి దాంట్లో పోతురాజు గారు అలా విగ్రహాలు ఉంటాయండి. అయితే అమ్మవారిని తీసుకెళ్ళడానికి రథం రెడీ చేస్తున్నారండి. స్వయంగా చెక్కలతో చేశారు. ఇదిగోండి ఇదంతా చేసి రథం దగ్గరికి నేను మా అక్కలు అందరూ కూడా వచ్చాం. అయితే ఆడబడుచు వాళ్ళు అన్నవాళ్ళు అక్కడ చీర పెట్టాలని చెప్పి అన్నారని అక్కడికి వచ్చామట. ఇందుకే ఆ 3 గుడిసెలు అన్నాను కదండి, పోతురాజు గారు, మల్లంపూడమ్మ, దుర్గమ్మ. అయితే ఎదురుగుండానే అమ్మవారి బొమ్మ వేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగా డప్పులతో భలే భజంత్రుల సౌండ్లతో భలే ఉందండి. అయితే అమ్మవారి విగ్రహం అక్కడ బొమ్మను చూస్తుంటే అండి నిజంగా గూస్ బంప్స్ వచ్చేలా ఉందన్నమాట. అంత బాగా చేస్తారు. అంటే 1 కాదు 2 కాదండి, సుమారు 100 సంవత్సరాలు దాటే చేసి ఉంటారంట ఏ తీద్దాం, అందుకని మళ్ళీ ఘనంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ గొప్ప విచిత్రం ఏంటంటే ఆ రథం కదిపే ముందండి ఆ ఊర్లో ఉన్న ఆడపడుచులు కానీ అలాగే అందరూ కూడా వచ్చి అయితే పసుపు కుంకాలతో జల్లి ఆ రథాన్ని వైభవంగా తీసుకెళ్తున్నారు. అంటే నా పుట్టినరోజు సందర్భం నేను కూడా దండం పెట్టుకుందామని వెళ్ళి అయితే మా ఆవిడ నేను అక్కడ పసుపు కుంకాలు వేస్తూ ఉండగా అదేనండి అక్కడ ఆ సౌండ్లకి చెవులో దూదులు పెట్టుకున్నానండి. అంతలా భజంతుల సౌండ్లతో ఉన్నాయన్నమాట. అంత గ్రాండ్గా తీసుకెళ్లారు అమ్మవారి రథం. అయితే చివరికి ఇదిగొని చూసారు ఇలా అయిపోయింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2కి వెయిట్ చేయండి.